పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. లోకేష్ సునకానందం కోసం పోలీసులు పనిచేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. ఏపీలో కౌరవ రాజ్యం నడుస్తోందన్నారు ఆయన. లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడిగా మారిపోయాడని, ప్రజాస్వామ్యాన్ని అవహేళనకు గురి చేస్తున్నారని అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటున్న ఎస్వి సతీష్ రెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. పులివెందులలో ఈరోజు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక పైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం అంతా కూడా పులివెందుల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసి కనీసం బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఉదయమే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి కనీసం బయట అడుగు పెట్టనివ్వని పరిస్థితి పోలీసుల నుంచి కనిపిస్తుంది. మాట్లాడదాం సార్, ఏంటి అసలు పరిస్థితి? పులివెందులలో అసలు ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఇటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టరు, ఎలక్షన్ అథారిటీసు, పోలీసులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఇంత దయనీయమైన పరిస్థితి కల్పిస్తారని నా జన్మలో కూడా ఊహించలే. మనుషులా మీరు పశువులా? ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే, ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే, ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఈ దేశానికి? అది నా బాధ. కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను. ఇక్కడటువంటి లోకేష్ చెప్తున్నా, నువ్వు చేసేటువంటి పనికిరాని పనివి, నీకున్నటువంటి ఆ ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. ధృతరాష్ట్రుని మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతులా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాండవు. నీ తండ్రి ఒక ధృతరాష్ట్రుని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు. ఈరోజు ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు, ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ. కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా. గడిచిన ఎన్నికల్లో ఒక 3-4 నెలల కింద జరిగినప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఫార్స్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేశారు, రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగా అన్నా ఉండాలా, లేకుంటే తిరగబడి నక్సలైట్లన్నా కావాలా, లేకుండా అంటే ఈ వెధవలకందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగా అన్నా ఉండాలా? ఈ యొక్క పరిస్థితి కల్పించినటువంటి ఈ వెధవలకు నేను చెప్తున్నా, ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకునే దానికి అర్హత లేదు ఇటువంటి వెధవలకు. ఈరోజు కలెక్టర్గా చెప్పినటువంటి వ్యక్తి, హూ ఇస్ ద ఎలక్షన్ ఈ జిల్లాలో ఎన్నికలు జరిపినటువంటి వ్యక్తి, ఏమి చేస్తానని చెప్పి అడుగుతాను. నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు మానం ఉంటే ఇట్లా చేస్తారా? నీకు ఉద్యోగం, నీకు జీతం ఇచ్చేది దేనికోసం ఇస్తాండ్రు? వాడికి ఏమైనా వాడికి తాబేదారుగా పనిచేసేదానికి ఇస్తాండ్రా? ఒక్కసారి కళ్ళు తెచ్చుకో. మీరు ఈరోజు చేసే, నేను ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఈరోజు నా ఆందోళన, ఈ దేశ పౌరునిగా నా ఆందోళన, రేపు ఈ యొక్క సమాజం అంతా ఎట్లా పోతుంది అనే దాని పట్ల ఆందోళన. బలవంతంగా ఏజెంట్ తీసుకొని ఏజెంట్ ఫారాలు చించేసి ఎవడు లోపలికి పోకుండా ఆ గ్రామస్తులను ఆ గ్రామంలో ఓట్లు వేయకుండా చేసేటువంటి ఈ దుష్ట సాంప్రదాయం చాలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, ఇటువంటి వాతావరణం కల్పించేటువంటి అధికారులు మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ పనికి వాళ్ళు చేయొచ్చు. వీళ్ళ డ్యూటీ ఏంది నాకు అర్థం కావడంలా. ఒకడు ఏదో కూర్చొని ముఖ్యమంత్రి అనుకొని వానికి కావాల్సినటువంటి సునకానందం కోసం వాడు ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు కూర్చొని ఇంత రకంగా సహకరించచ్చా? ఏమిటిది? ఎక్కడికి పోతుంది మనం? రేపు ఏంది ఈ దేశ పరిస్థితి నాకు చెప్పు. రేపు చంద్రబాబు నాయుడు గారు, నీకు కూడా చెప్తున్నా, ఈరోజు నీ కొడుకు చేసేటువంటి ఈ అహంకారపు చేష్టలు, ఈ యొక్క కౌరవ రాజ్యానికంతా కూడా దుర్యోధనుడు ఏ రకంగా అయితే ఆయన చేసేటువంటి చర్యలు ఏ రకంగా అయితే ఆ కౌరవ రాజ్యం సర్వనాశనం చేసిందో, నీ తెలుగుదేశం పార్టీని ఈ నారా లోకేష్ సర్వనాశనం చేస్తాడు. నువ్వు ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చినావు. ఇంకా కాదు ఇది. ఇది ఇట్లా అరాచకాలు ఇట్లా చేసుకునే దానికి ఏమన్నా వాడు ఏమన్నా మనిషా? ఇదేమన్నా పాశవిక రాజ్యమా? రైట్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో జరుగుతున్నది కేవలం పోలీసుల రాజ్యం. లోకేష్ అయితే పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఉంటే భవిష్యత్తు చాలా ప్రమాదకరం పరిస్థితుల్లో పడే అవకాశం ఉంటుందని చెప్పి సతీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాక్షి న్యూస్ వేముల నుంచి.